ఇప్పుడు అందిన తాజా వార్త కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. 50 మంది పారామెడికల్ విద్యార్థులు లక్ష్యంగా ఉద్యోగులు వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి ప్రధాన సూత్రధారి కాగా అతనికి మరో 3 టెక్నీషియన్లు సహకరించినట్టు తెలుస్తోంది. కళ్యాణ్ చక్రవర్తికి సహకరించింది జిమ్మి, రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్ అని చెబుతున్నారు. లైంగిక వేధింపులపై విద్యార్థులు ఆర్ఎంసీ ప్రిన్సిపల్ కి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయగా ఆయన ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి పంపారు. ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలోని ఒక హెచ్ఓడి, 2 అసోసియేట్ ప్రొఫెసర్లు రంగంలోకి దిగి విద్యార్థులను విచారణ జరిపారు. విద్యార్థులు రోగ నిర్ధారణ పరీక్షల్లో నిమగ్నమై ఉండగా వారి శరీర భాగాలను రహస్యంగా ఫోటోలు తీసి వారికే వాట్సాప్ చేసి బ్లాక్ మెయిల్ కి పాల్పడుతున్నట్లు బాధితులు విచారణ కమిటీ చెప్పారు. నిందితుడు సీక్రెట్ గా తీసిన ఫోటోలను తాము ఇతరులకు షేర్ చేయడానికి వీల్లేకుండా 1 టైం వ్యూ ద్వారా పంపేవాడని విద్యార్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను చెప్పినట్లు వినకపోతే పరీక్షలో ఫెయిల్ చేయిస్తానని నిందితుడు బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపారు. దీంతో డిఎంఈ స్పందించి విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న 4 ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.